చంద్రబాబు గారు కోరుకుంది ఎన్నికలు కాస్త లేట్ జరగాలని. ఎందుకంటే పొత్తులకు సంబంధించి చివరి నిమిషంలో డైలమా ఉంటుంది. దానివలన ముగ్గురు మధ్యన ఓటర్ల మధ్యన అనుసంధానం, అంటే ఓటర్లలో ఇది జీర్ణించుకోవడం, ప్లస్ కార్యకర్తల మధ్యన అవినాభావ సంబంధం, ఆత్మీయ సంబంధం పెరగాలంటే కొంచెం టైం కావాలని. సరే, తనకున్న పలుకుబడి కారణంగా ఆయన లేట్ సాధించగలిగారు. ఫస్ట్ ఫేజ్లో జరగాల్సిన ఎన్నిక 4వ ఫేజ్కి వెళ్ళింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది 2వ ఫేజ్, కానీ 4వ ఫేజ్కి వెళ్ళింది. దీని ఇంపాక్ట్ ఇప్పుడు అభ్యర్థులకి దూల తీరిపోతుంది. అది తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా. ఏంటి అంటే రోజుకి మినిమంలో మినిమం 25 లక్షలు అయిపోతున్నాయి. 25 లక్షలు మినిమం అయిపోతున్నాయి. ఎందుకంటే ఒక ఏరియాకి పర్యటనకి వెళ్తే కనీసం 1000 మందికి భోజనాలు పెట్టించాల్సి వస్తుంది. రోజుకి 1000 మందికి భోజనాలు పెట్టించకుండా అభ్యర్థికి వర్కౌట్ కాదు. ఆ భోజనాలంటే ఏదో పప్పన్నం పెట్టేటటువంటిది కాదు. పప్పన్నం పెడితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. కానీ నాన్ వెజ్ ప్లస్ మందు 1000 రూపాయలు మినిమం డబ్బుకి కానీ తినటానికి కానీ అవుతున్నటువంటి రోజు. అంటే రోజుకి ఒక 1000 మందిని పట్టుకెళ్తే 1000 అక్కడికి ఒక 10 లక్షలు అయిపోతున్నాయి. మళ్ళీ వెనకాల తిరిగేటటువంటి వాళ్ళకి 2 వీలర్ల కాటి అన్నిటికీ పెట్రోల్ పోయించాలా, డీజిల్ పోయించాలా, వెనకాల తిప్పుకోవాలి. అట్లీస్ట్ 15 లక్షలు అవుతున్నాయి. మ్యాక్సిమం కాస్త ఎక్కువ మందిని పోగేసుకుంటే 25-30 లక్షలు అవుతుంది. ఇది రోజుకి 10 లక్షలే వేసుకున్నా పోని. ఈ 45 రోజులు 45 రోజులు ఇంటూ 10 లక్షలు ఎంత అవుతుందో అర్థం చేసుకోవచ్చు కదా. 10 లక్షలు ఇప్పుడు, ఇంకా రేపు పోయే కొద్దీ తర్వాత 25 అవుతుంది, 50 అవుతుంది రోజుకి. అది బాగా భారం అవుతుంది. కానీ ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, మంచి నీళ్ళల్లా ఖర్చు అయిపోతున్నటువంటి ఈ డబ్బులు చూసి విలవిల్లాడిపోతున్నారు.